హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వేవ్స్ చాప్టర్లో మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. అదేంటిది? ఓపెన్ పైప్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనకి బాగా అర్థం కావాలంటే మనకి ఫస్ట్ హార్మోనిక్ అండ్ ఓవర్టోన్స్ అంటే ఏంటో అర్థం కావాలి. ఓకే, సో ఒక ఫ్లూట్ తీసుకోండి. ఓకే, ఆ ఫ్లూట్లో మనకేముంటి ఇలా హోల్స్ ఉంటాయి అన్నమాట. మనం ఆ ఫ్లూట్ ఊదేటప్పుడు మనం ఏం గమనిస్తాము? వాళ్ళు ఊదేటప్పుడు ఫింగర్స్తో ఈ హోల్స్ని క్లోజ్ చేస్తూ ఉంటారు. ఓకే, అలాగే దీని నుంచి ఈ ఫ్లూట్ లోపలికి బ్లో అయ్యే ఎయిర్ యొక్క ప్రెషర్ని మారుస్తూ ఉంటారు. సో అంటే ఏంటి? దీని నుంచి వచ్చే అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటిది? ప్రెషర్ విత్ విచ్ ఎయిర్ ఈజ్ బ్లోన్ అండ్ లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి ఈ హోల్ క్లోజ్ చేశారనుకోండి, అంటే ఫస్ట్ హోల్ క్లోజ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ అవుతుంది. అలా కాకుండా ఫస్ట్ హోల్ సెకండ్ హోల్ రెండు క్లోజ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ వరకు లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ అవుతుంది అనమాట. అంటే హోల్స్ క్లోజ్ చేసే కొద్దీ ఏమవుద్దంటే లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ మారుతూ ఉంటుంది. సో మనకి కంక్లూజన్ ఏంటంటే ఒక ఫ్లూట్ నుంచి అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ, ఓకే, అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటిది? లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్, ఓకే, లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ అండ్ ప్రెషర్. ఓకే, ప్రెషర్ మీద డిపెండ్ అవుతుంది. ఏ ప్రెషర్? ప్రెషర్ విత్ విచ్ ఎయిర్ ఈస్ బ్లోన్ ఇన్ టు ది ఇన్స్ట్రుమెంట్ ఆర్ ప్రెషర్ విత్ విచ్ ఎయిర్ ఈస్ బ్లోన్ ఇన్ టు ది ఫ్లూట్. ఓకే, సో ఈ రెండు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అంటే లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ అండ్ ఎయిర్ ప్రెషర్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎలా బ్లో చేస్తున్నాను ఎయిర్ని, లేదా ఫ్లూట్ని ఎలా వాయిస్తున్నాను? ఫస్ట్ హోల్ని ఫిక్స్ చేసా అనమాట. ఓకే, అంటే ఫస్ట్ హోల్ని క్లోజ్ చేసా. అంటే అర్థం ఏంటి? నా లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ ఫిక్స్ అయిపోయింది. ఓకే, అలాగే నేను ఎయిర్ ఎలా బ్లో చేస్తున్నాను? చాలా తక్కువ ప్రెషర్తో బ్లో చేస్తున్నాను అనమాట. సో ప్రెషర్ ఈజ్ మినిమం. సో ఫస్ట్ హోల్ క్లోజ్ చేశాను నేను, అంటే లెంత్ ఫిక్స్ చేసుకున్నాను. అలాగే ఎంత ప్రెషర్తో బ్లో చేస్తున్నాను? చాలా తక్కువ ప్రెషర్తో బ్లో చేస్తున్నాను అనమాట. అప్పుడు నాకు వచ్చే ఫ్రీక్వెన్సీ మనం న్యూ1 అనుకుంటే అది మినిమం ఫ్రీక్వెన్సీ అవుతుంది అనమాట. దాన్ని మనం ఏమంటాం? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకే, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఈ తక్కువ ప్రెషర్తో బ్లో చేస్తాం వల్ల నాకు వచ్చే ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది మినిమం ఫ్రీక్వెన్సీ. దాన్ని నేను ఏమంటాను? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ న్యూ1 అంట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను? ప్రెషర్ని ఇంకా పెంచాను అనమాట. అంటే ఎక్కువ ప్రెషర్తో బ్లో చేస్తున్నా. ఓకే, అప్పుడు ఏమవుతుంది? నా నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ న్యూ2 అనేది ఏమవుతుందంటే ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ న్యూ1 అవుతుంది అనమాట. ఓకే, అంటే ఏ ఫ్రీక్వెన్సీ పడితే ఆ ఫ్రీక్వెన్సీ రాదనమాట. ద నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ విల్ బి ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ న్యూ1 అనమాట. ఓకే, సో ఇప్పుడు నేనేంటి? ఎక్కువ ప్రెషర్తో, అంటే ప్రెషర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఒకవేళ నా న్యూ2 అనేది 2 టైమ్స్ ఆఫ్ న్యూ1 అని వచ్చింది అనుకోండి, అప్పుడు నేనేమంటాను? దీన్ని నేనేమంటాను? సెకండ్ హార్మోనిక్ అంట. ఓకే, సెకండ్ హార్మోనిక్. అలా కాకుండా 3 టైమ్స్ ఆఫ్ న్యూ1 అని వచ్చింది అనుకోండి, అప్పుడు నాకేమవుతుంది? థర్డ్ హార్మోనిక్ అంట. ఓకే, సో అంటే ఇప్పుడు న్యూ1 అనేది నా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ప్రెషర్ పెంచుతూ వల్ల ఏమైంది? నా ఫ్రీక్వెన్సీ న్యూ2 విచ్ ఈజ్ ఎ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ న్యూ1 అయింది. ఓకే, సో ఆ న్యూ2 కనుక 2 న్యూ1 అయితే సెకండ్ హార్మోనిక్, 3 న్యూ1 అయితే థర్డ్ హార్మోనిక్. ఓకే, ఏదైనప్పటికీ నా న్యూ2 నేను ఏమంటాను? ఫస్ట్ ఓవర్టర్న్ అంటాం. ఫస్ట్ ఓవర్టర్న్ అంట. ఓకే, అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓవర్టర్న్ నొటేషన్ హార్మోనిక్. ఓకే, హార్మోనిక్ ఏం చెప్తుంది? దాని యొక్క ఇంటిగ్రల్ మల్టిపుల్స్ని చెప్తుంది అనమాట. అలా కాకుండా ఓవర్టర్న్ ఏం చెప్తుంది? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాకుండా నెక్స్ట్ పాసిబుల్ ఫ్రీక్వెన్సీని, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాకుండా నెక్స్ట్ పాసిబుల్ ఫ్రీక్వెన్సీ ఓవర్టర్న్ చెప్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఉదాహరణకి 10th హార్మోనిక్ అంట. ఓకే, 10th హార్మోనిక్ అంట. అంటే అర్థం ఏంటి? నా ఫ్రీక్వెన్సీ అనేది 10 టైమ్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ 10 న్యూ1 అనమాట. ఓకే, అలాగే నేను ఏమంటాను? థర్డ్ ఓవర్టర్న్ అంట.
ఓకే, థర్డ్ ఓవర్టర్న్ అంటే అర్థం ఏంటి? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాకుండా థర్డ్ పాసిబుల్ ఫ్రీక్వెన్సీ అనమాట. సో ఓవర్టర్న్ నొటేషన్ వేరు, హార్మోనిక్ నొటేషన్ వేరు. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది హార్మోనిక్స్ అంటే ఏంటో, ఓవర్టర్న్స్ అంటే ఏంటని. ఇప్పుడు మన క్వశ్చన్కి వెళ్దాం. సో ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకుంది మీరు ఆన్సర్గా రాయక్కర్లా. ఓకే, ఇప్పుడు ఆన్సర్ స్టార్ట్ అవుతుంది అనమాట. మన క్వశ్చన్ ఏంటిది? వాట్ ఈజ్ ఆర్గాన్ పైప్ అండ్ డిస్కస్ ది డిఫరెంట్ పాసిబుల్ ఫ్రీక్వెన్సీస్, అది మన క్వశ్చన్ అనమాట. సో దానికి ఆన్సర్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఓపెన్ ఆర్గాన్ పైప్ అంటే అర్థం ఏంటి? ఏ పైప్ విచ్ ఈస్ క్లోజ్డ్ ఆన్ బోత్ సైడ్స్. ఏ పైప్ విచ్ ఈస్ ఓపెన్ ఆన్ బోత్ సైడ్స్ అంటే రెండు వైపులా ఓపెన్ అయి ఉన్న పైప్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం? ఓపెన్ ఆర్గాన్ పైప్ అంటాం. ఓకే, ఇప్పుడు మీరు ఫ్లూట్ గమనించండి. ఫ్లూట్లో ఇటువైపు ఎయిర్ బ్లో చేస్తాం, ఇటు ఓపెనే, అదర్ వైపు కూడా ఓపెన్ అనమాట. సో ఇదేమవుతుంది? ఓపెన్ ఆర్గాన్ పైప్ అవుతుంది. అలాగే సాక్సోఫోన్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఇటు నుంచి ఎయిర్ బ్లో చేస్తారు. అప్పుడు ఆ ఎయిర్ ఏమవుతుంది? ఇలా ట్రావెల్ అయ్యి ఇటువైపు బయటకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా ఏమవుతుంది? బోత్ సైడ్స్ ఓపెన్. సో ఏ ట్యూబ్ విచ్ ఈజ్ ఓపెన్ ఆన్ బోత్ సైడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఓపెన్ ఆర్గాన్ పైప్. ఓకే, నెక్స్ట్ మీరు గమనిస్తే అది ఫ్లూట్ అవని లేదా సాక్సోఫోన్ అవని, వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు సాక్సోఫోన్ తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఈ బటన్స్ ప్రెస్ చేస్తారన్నమాట. ప్రెస్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? లెంత్ ఆఫ్ ది ఎయిర్ కాలమ్ని మారుస్తున్నాం అని అర్థం. అలాగే ఫ్లూట్లో ఇందాక డిస్కస్ చేసినట్టు ఈ హోల్స్ని మూస్తూ ఉంటారు అనమాట. అంటే లెంత్ ఆఫ్ ది ఎయిర్ కాలమ్ని మారుస్తున్నట్టు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం అది సాక్సోఫోన్ అవని లేదా ఫ్లూట్ అవని, అంటే ఒక ఓపెన్ ఆర్గాన్ పైప్ తీసుకుంటే ఆ ఓపెన్ ఆర్గాన్ పైప్లోకి ఎయిర్ బ్లో చేసినప్పుడు ఏమవుతుంది? ఈ లోపల ఉన్న మీడియం అంటే ఆ ఎయిర్ మీడియంలో మనం ఏం చేస్తాము? కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఆ డిస్టర్బెన్స్ ఏమవుతుంది? వేవ్స్ రూపంలో ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వైపు ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే ఈ ఓపెన్ ఎండ్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే వెనక్కి రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? మనకి ఆ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది? ఈ లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ మనకి ఏమవుతుంది? స్టేషనరీ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. అలాగే ఈ టూ ఓపెన్ ఎండ్స్ దగ్గర మనకి ఎప్పుడు ఏమొస్తాయి? యాంటీనోడ్స్ వస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ ఎండ్ అదర్ ఎండ్ ఓపెన్ అయినప్పటికీ వేవ్స్ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. లేదా ఇక్కడ కూడా అంతే, అదర్ ఎండ్ ఓపెన్ అయినప్పటికీ వేవ్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. చాలా స్ట్రేంజ్గా ఉంది కదా. జనరల్గా అదర్ ఎండ్ ఏ వాల్ అనుకోండి, వాలో ఏదో ఒకటి ఉందనుకోండి, ఒక రిజిడ్ సర్ఫేస్ ఉందనుకోండి, ఏమవుతుంది? ఆ వాల్ ఇది వాల్ అయితే ఆ వాల్కి తగిలి రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటిది? అదర్ ఎండ్ ఓపెన్ అయినప్పటికి కూడా రిఫ్లెక్షన్ జరుగుతుంది అనమాట. అలాగే ఈ టూ ఓపెన్ ఎండ్స్ వైపు మనకి ఏమొస్తాయి? యాంటీనోడ్స్ వస్తాయి. ఇప్పుడు నేనేం చేశాను? నా ఫస్ట్ హోల్ క్లోజ్ చేశాను. ఫస్ట్ హోల్ క్లోజ్ చేసి అంటే అర్థం ఏంటి? లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ని ఫిక్స్ చేశాను అనమాట. అంటే ఇటువైపు నుంచి నేను ఎయిర్ బ్లో చేస్తున్నాను, అలాగే ఇది నా ఫ్లూట్లో ఫస్ట్ హోల్ యొక్క పొజిషన్ అనమాట. అప్పుడు ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ ఏమవుతుంది? ఇది అవుతుంది అనమాట. సో ఎల్ ఈజ్ ది లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్. అలాగే నేను ఎయిర్ని ఎలా బ్లో చేస్తున్నాను? మినిమం ప్రెషర్తో బ్లో చేస్తున్నాను అనమాట. మినిమం ప్రెషర్తో బ్లో చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం మినిమం ప్రెషర్తో బ్లో చేస్తున్నాం కాబట్టి నాకు వచ్చే అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో మనకేం తెలుసు? v ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అని తెలుసు. దెన్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అని తెలుసు. దాని నుంచి n ఈజ్ ఈక్వల్ టు, అంటే ఫ్రీక్వెన్సీ n ఈజ్ ఈక్వల్ టు v బై లాంబ్డా, వేర్ v ఈజ్ ది వెలాసిటీ ఆఫ్ సౌండ్, అది కాన్స్టెంట్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? మినిమం ప్రెషర్తో బ్లో చేస్తున్నా కదా. సో నాకు అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ న్యూ1 ఏమవ్వాలి? చాలా మినిమం అవ్వాలి. మినిమం అవ్వాలంటే అర్థం ఏంటిది? లాంబ్డా అనేది మ్యాక్సిమం అవ్వాలన్నమాట. ఓకే, ఆల్రెడీ మనం ఏమనుకున్నాం? ఒక ఓపెన్ పైప్లో అటువైపు ఇటువైపు యాంటీనోడ్స్ ఫామ్ అవుతాయి అనుకున్నాం. సో ఇప్పుడు లాంబ్డా మ్యాక్సిమం అవ్వాలంటే, లాంబ్డా మ్యాక్సిమం అవుతూ అటు ఇటు యాంటీనోడ్స్ ఫామ్ అవ్వాలంటే ఒకే ఒక కండిషన్ ఏంటిదంటే సెంటర్లో ఒక నోడ్ ఫామ్ అవ్వాలన్నమాట. సో ఈ కండిషన్లోనే మనకి ఏమవుతుంది? లాంబ్డా మ్యాక్సిమం అవుతుంది అనమాట. ఓకే, సో అంటే ఏంటి? ఓపెన్ పైప్లో లీస్ట్ ప్రెషర్తో బ్లో చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే అటు ఇటు యాంటీనోడ్స్ ఫామ్ అవుతాయి, అంటే 2 యాంటీనోడ్స్ ఫామ్ అవుతాయి, మధ్యలో ఒక నోడ్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో మనకేం తెలుసు?
డిస్టెన్స్ బిట్వీన్ టూ యాంటీనోడ్స్ ఆర్ నోడ్స్ ఫార్ములా ఏంటిది ఫార్ములా ఏంటిది λ/2 అనమాట. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ L ఈజ్ ఈక్వల్ టు λ/2 అని రాసుకోవచ్చు. ఆల్రెడీ మనకి V ఈజ్ ఈక్వల్ టు n అని తెలుసు. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ n ν1 అనుకుంటే ఆ ν1 ఎలా రాసుకోవచ్చు, ν1 ఈజ్ ఈక్వల్ టు V/λ అని రాసుకోవచ్చు. ఓకే, దీని నుంచి దట్ ఇంప్లైస్ λ ఈజ్ ఈక్వల్ టు 2L అని రాసుకోవచ్చు. సో ఈ λ నేను ఏం చేస్తాను, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు నాకేమొస్తుంది, V/2L వస్తుంది. సో ఈ ν1 నే మనం ఏమంటాం, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఈ లెంత్తో వచ్చే మినిమం ఫ్రీక్వెన్సీ అనమాట. దాన్ని మనం అది ఎలా ఉంది, లేదా 1 టైమ్స్ ఆఫ్ V/2L కదా. సో దాన్ని మనం ఏమంటాం, ఫస్ట్ హార్మోనిక్ అంటాం. సో ν1 ఈజ్ కాల్డ్ యాజ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేను బ్లో చేసే ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తాం వల్ల నాకేమవుతుంది, ఫ్రీక్వెన్సీ న్యూ పెరుగుతూ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ న్యూ పెరుగుతుందంటే అర్థం ఏంటి, ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, లామిడా ఇంకా తగ్గాలన్నమాట. ఓకే, సో న్యూ పెరగాలంటే లామిడా ఏమవ్వాలి, తగ్గాలి. సో నాకు ఇక్కడ ఏమవ్వాలి, నా వేవ్ లెంత్ అనేది తగ్గాలన్నమాట. ఆల్రెడీ మనం ఏమనుకున్నాం, అటువైపు ఇటువైపు యాంటీనోడ్స్ ఫామ్ అవుతాయి అనుకున్నాం. నెక్స్ట్ మనం ప్రెషర్ పెంచుతాం వల్ల వేవ్ లెంత్ ఇంకా తగ్గాలనుకుంటున్నాం. వేవ్ లెంత్ ఇంకా తగ్గాలంటే ఈ సిచ్యువేషన్ నుంచి ఇంకా తగ్గాలి. ఓకే, ఈ సిచ్యువేషన్ ఏమైంది, మధ్యలో ఒక నోడే ఫామ్ అయింది. ఓకే, సో ఇంకా వేవ్ లెంత్ తగ్గాలంటే నెక్స్ట్ పాసిబుల్ కేసు ఏంటంటే 2 నోడ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటిది, మనం ప్రెషర్ పెంచినప్పుడు మనకేమవుతుందంటే ఒకనొక ప్రెషర్ దగ్గర మనకి ఈ ఓపెన్ పైప్లో 3 యాంటీనోడ్స్ ఫామ్ అవుతాయి, అలాగే 2 నోడ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, మనం ఏమనుకున్నాం, L ఈజ్ ద లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ అనుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకేమనుకున్నాం, డిస్టెన్స్ బిట్వీన్ 2 నోడ్స్ ఆర్ 2 యాంటీనోడ్స్ ఏమనుకున్నాం మనం, λ/2 అనుకున్నాంగా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక λ/2 అవుతుంది, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక λ/2 అవుతుంది. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ L ఈజ్ ఈక్వల్ టు λ/2 ప్లస్ λ/2, లేదా దీన్ని λ1 అనుకుంటే ఇది λ2 అవుతుంది, λ2/2 ప్లస్ λ2/2. ఓకే, అప్పుడేమవుతుంది, లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ L ఈజ్ ఈక్వల్ టు λ2 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఎలా రాసుకోవచ్చు, ఫ్రీక్వెన్సీ మారింది కదా, ఆ మారిన ఫ్రీక్వెన్సీ నేను ఏమనుకుంటాను, ν2 అనుకుంటా. ν2 ఈజ్ ఈక్వల్ టు V/λ2, దట్ ఈజ్ ఈక్వల్ టు V/L. దాన్ని ఎలా రాసుకుంటా, 2 ఇంటూ V/2L అని రాసుకుంటా. ఓకే, అంటే 2తో ఇంటూ చేసా, 2తో డివైడ్ చేశా. దాన్ని ఎలా రాసుకోవచ్చు, 2 టైమ్స్ ఆఫ్ ν1. ఓకే, ఇదే ν1 V/2L కదా. సో 2 టైమ్స్ ఆఫ్ ν1. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే ఈ ఫ్రీక్వెన్సీ ν2 అనేది 2 టైమ్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అయింది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ ν2ని మనం ఏమంటాం, సెకండ్ హార్మోనిక్ అంటాం. అలాగే ఈ ν2 అనేది ఏంటిది, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాకుండా నెక్స్ట్ పాసిబుల్ ఫ్రీక్వెన్సీ అనమాట. సో దాన్ని మనం ఏమంటాం, ఫస్ట్ ఓవర్టోన్ అంటాం. సో ν2ని మనం ఏమంటాం, సెకండ్ హార్మోనిక్, దట్ ఈస్ ట్వైస్ దట్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, అలాగే ఫస్ట్ ఓవర్టోన్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ప్రెషర్ని ఇంకా పెంచాం అనమాట. ప్రెషర్ని ఇంకా పెంచితే ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ ν3 అనుకుంటే ఆ ఫ్రీక్వెన్సీ ఇంకా పెరుగుతుంది అనమాట. ఓకే, ప్రీవియస్గా మనకి ఏమైంది, 2 నోడ్స్ ఫామ్ అయింది. సో ఫ్రీక్వెన్సీ పెరిగిందంటే లామిడా ఏమవ్వాలి, ఇంకా తగ్గాలన్నమాట. సో ప్రీవియస్గా మనకి ఏమైంది, 2 నోడ్స్ ఫామ్ అయింది. ఇప్పుడు లామిడా ఇంకా తగ్గాలంటే నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటంటే 3 నోడ్స్ ఫామ్ అవుతాయి అనమాట. సో అంటే ఏంటి, ప్రెషర్ని ఇంకా పెంచుకుంటూ వెళ్తుంటే, అంటే ఎయిర్ బ్లోయింగ్ ప్రెషర్ని ఇంకా పెంచుకుంటూ వెళ్తుంటే ఒకనొక స్టేజ్కి ఏమవుతుందంటే మనకి ఈ ఓపెన్ పైప్లో 4 యాంటీనోడ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, 4 యాంటీనోడ్స్ ఫామ్ అవుతాయి, అలాగే 3 నోడ్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇక్కడ నేను రిప్రజెంట్ చేసిన వేవ్ని, ఏ వేవ్ని రిప్రజెంట్ చేశానంటే డిస్ప్లేస్మెంట్ వేవ్ని రిప్రజెంట్ చేశాను. ఓకే, మనకి డిస్ప్లేస్మెంట్ వేవ్ని రిప్రజెంట్ చేశాను. మనకి వేవ్ ప్రెషర్ వేవ్ ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ వేవ్ ఉంటుంది. కానీ ఇక్కడ నేను రిప్రజెంట్ చేసిన ఏంటిది, డిస్ప్లేస్మెంట్ వేవ్. సో ఇప్పుడు దీని దగ్గరికి వద్దాం. మనకి ఏమైంది, ప్రెషర్ పెంచినప్పుడు ఏమైంది, మనకి 4 యాంటీనోడ్స్ ఫామ్ అయినాయి, అలాగే
3 నోడ్స్ ఫామ్ అయింది. మనకేం తెలుసు డిస్టెన్స్ బిట్వీన్ 2 నోడ్స్ ఆర్ యాంటీ నోడ్స్ ఫామ్ ఏంటి λ/2. సో అప్పుడు ఏమవుతుంది ఈ దూరం λ3/2 అవుతుంది, అలాగే ఈ దూరం కూడా λ3/2 అవుతుంది, అలాగే ఈ దూరం కూడా λ3/2 అవుతుంది. అంటే మనకేమని ద లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ L అనుకుంటే ఈ L ఏమవుతుంది L ఈజ్ ఈక్వల్ టు λ3/2 ప్లస్ ఒక λ/3 λ3/2 ఉన్నాయి కదా. సో ఏమవుతుంది λ3/2 ప్లస్ λ3/2 ప్లస్ λ3/2. అప్పుడు నాకేమొస్తుంది 3λ3/2 వస్తుంది. ఓకే 3λ3/2 వస్తుంది. ఇప్పుడు దీని నుంచి వచ్చిన ఫ్రీక్వెన్సీ ν3 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు ν3 ఈజ్ ఈక్వల్ టు v/λ అని రాసుకోవచ్చు. ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు v/λ అని రాసుకోవచ్చు, లేదా λ3 అని రాసుకోవచ్చు. ఓకే దీని నుంచి మనం λ3 ఎలా రాసుకోవచ్చు λ3 ఈజ్ ఈక్వల్ టు 2l/3 అని రాసుకోవచ్చు. సో ఈ λ3 నేను ఏం చేస్తా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. అప్పుడు నాకేమొస్తుంది v/λ3 ప్లేస్లో 2l/3 అవుతుంది. ఓకే v హోల్ డివైడెడ్ బై 2l/3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ v/2l. ఓకే ఆల్రెడీ v/2l అంటే మనకేం తెలుసు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని తెలుసు కదా, దాన్ని మనం ఏమనుకున్నాం ν1 అనుకున్నాం. సో అప్పుడు నేను ఎలా రాసుకోవచ్చు 3ν1 అని రాసుకోవచ్చు. ఓకే సో ఇప్పుడు ద అబ్టైన్డ్ ఫ్రీక్వెన్సీ ν3 ఈజ్ థ్రైస్ దట్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో దాన్ని నేను ν3ని ఏమంటాను థర్డ్ హార్మోనిక్ అంటాం. ఓకే అలాగే ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాకుండా సెకండ్ పాసిబుల్ ఫ్రీక్వెన్సీ అనమాట. సో దాన్ని మనం ఏమంటాం సెకండ్ ఓవర్టోన్ అంటాం. సో ఇప్పుడు మనం ఇలా ప్రెషర్ని కనుక మనం పెంచుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది మనకేమవుతుంది డిఫరెంట్ హార్మోనిక్స్ వస్తాయి అనమాట. సో హైయర్ హార్మోనిక్స్ ఏమవుతాయి ఏ రేషియోలో ఉంటాయి ν1:2:3 సో ఆన్ విల్ బి ఇన్ ద రేషియో ఆఫ్ 1:2:3 అనమాట. సో ఇక్కడ మనం ఏం చేసాము లెంత్ ఫిక్స్ చేసుకున్నాం. లెంత్ ఫిక్స్ చేసుకుంటే అంటే ఏంటి దాని యొక్క ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫిక్స్ అయిపోయింది. ఓకే అక్కడి నుంచి అదే ఎంత v/2l. ఓకే అక్కడి నుంచి మనం ఏం చేసాం ప్రెషర్ పెంచుకుంటూ వెళ్ళాం. అప్పుడు ఏమైంది మనకు వచ్చే అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అనేది మల్టిపుల్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వచ్చింది. ఓకే సో ఆ మల్టిపుల్స్ ఏంటి 1:2:3. ఓకే అలా కాకుండా ఒకవేళ మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని కనుక మార్చాలంటే అప్పుడు ఏం చేయాలి లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ని మార్చాలి. అంటే అర్థం ఏంటి ఇక్కడ మనం ఏం చేసాం ఫస్ట్ హోల్ని క్లోజ్ చేసి మనం అనాలిసిస్ చేసాం. ఒకవేళ మనం 2 హోల్స్ ఈ హోల్ దాని పక్కన ఉన్న హోల్ కూడా క్లోజ్ చేసాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ మారిపోతుంది, అప్పుడు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. ఓకే ఆ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీతో మీరు ప్రెషర్ని కనుక మారిస్తే మళ్ళీ వేరే ఫ్రీక్వెన్సీస్ వస్తాయి అన్నమాట. ఓకే ఇది ఈ ఓపెన్ పైప్ సంబంధించిన కాన్సెప్ట్.